హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలంగాణ అమర్నాథ్ యాత్ర అనబడే శాలేశ్వరం జాతర కోసం నేను ఇప్పుడు చూపించబోతున్నాను. శాలేశ్వరం లింగయ్య స్వామి టెంపుల్ ఇయర్కి ఫ్యూ డేస్ మాత్రమే ఓపెన్ చేస్తారు, చైత్ర పౌర్ణిమ టైంలో. ఏప్రిల్లో 3-4 డేస్ మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఈ టెంపుల్ మనకి నల్లమల ఫారెస్ట్లో శ్రీశైలం దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్స్లో, శ్రీశైలం నుంచి 50 కిలోమీటర్స్. సో ఇలాగా మనం అమర్నాథ్ జాతరకి వెళ్తున్న టైంలో మధ్యలో కార్ వాష్ అందరూ అక్కడే స్నానాలు చేస్తున్నారు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా ఎందుకు ఇక్కడ చేస్తున్నారని. తిన్నగా కూడా ఒక చిన్న ఎంట్రీ అనమాట. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఎంట్రీ టికెట్. ఇది ఖచ్చితంగా పే చేయాల్సిందే ఎవరైనా సరే. కాసేపు అలా డ్రైవ్ చేసిన తర్వాత మీకు ఫారెస్ట్లోకి వెళ్ళాక ఇంకా స్టార్ట్ అవుద్ది మట్టి రోడ్డు. ఈ మట్టి ఎగురుతూ ఉండడం వల్ల, కంటిన్యూగా అన్ని వెహికల్స్ రావడం వల్ల ఆ ధూళంతా గాల్లోనే ఉంటుంది. ఆ గాల్లో ఉన్న ధూళంతా కారుకు అంటుకుంటుంది. ఖచ్చితంగా చాలామంది అయితే బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళారో తెలియదు, కానీ వాళ్ళు మొత్తం బాడీ మొత్తం ఎర్రగా అయిపోతారు. తర్వాత రిటర్న్లో వచ్చినాక అక్కడ పోలీసులే అది అరేంజ్ చేశారు, పైప్ వాటర్. సో 4 hours జర్నీ తర్వాత మనం ఫైనలీ పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చాం. 2 kilometers ఉంటుంది కొండ దగ్గరికి. అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ కూడా ఆటోస్ ఉన్నాయి మనకి. అక్కడ నుంచి వెహికల్స్ అలౌ చేయట్లేదు, ఓన్లీ ఆటోస్లో వెళ్ళాలి, లేదంటే నడిచి వెళ్ళాలి. సో మేము వాక్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. సో ఈ ట్రిప్కి మా వైఫ్, నేను, తన ఫ్రెండ్ ముగ్గురం వెళ్ళాం. వాళ్ళిద్దరే నడుస్తున్నారు. వాళ్ళు కూడా దర్శనంకి వెళ్ళలేదా? అయిపోయిందా? ఎంతకి వెళ్ళారు? సరదాగా కొంతమంది ఎప్పుడు దర్శనంకి వెళ్ళారు, ఎంత టైం పట్టింది అని. ఒక్కొక్కరు 6 hours 7 hours వెళ్ళారు. కొంతమంది అయితే నైట్ వెళ్ళారు. నైట్ వెళ్ళి ఆ మార్నింగ్ మధ్యాహ్నం. మేము వెళ్ళేసరికి మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే 2కి వెళ్ళాం అనమాట. ఆల్మోస్ట్ ఆ కొండ దగ్గరికి వెళ్ళినాక మీకు ఫుడ్ దొరుకుద్ది. ఫుడ్ ఫ్రీగా కూడా కొంతమంది ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీగా పడేసింది అదిగో అక్కడ పడేస్తారు, అట్లా సగం తిని. ఇంకా ఇది స్టార్ట్. కొండ ఫస్ట్ దిగాలన్నమాట. ఫస్ట్ కొండ దిగి తర్వాత మళ్ళా ఎక్కి మళ్ళా దిగి మళ్ళా ఎక్కాలి. ఇది చూడండి, చాలా ముసలాయన, ఆయన అసలు నడవలేడు. ఆయన కూడా వచ్చాడు. తనకి చాలా బాగుంటుంది. చాలా
ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో మేము మొత్తం అన్ని క్లైమ్ చేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చేసాం. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది ఆ రోజు. మేము లాస్ట్ డే వెళ్ళాం. సో అందుకు మాకు చాలా క్రౌడ్ ఉండడం వల్ల మేము దర్శనం చేసుకోలేకపోయాం. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్ మాధవి చిన్న రివ్యూ ఇద్దాం అనుకుంది. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మనం ఎక్కడికి వచ్చాం? అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ చేయలేదు. చాలామంది బ్లాగర్స్ యూట్యూబ్లలో చెప్పారు చాలా బాగుంటుంది, ప్రతిదీ అవైలబుల్ ఉంటుందని. బట్ ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఏది అవైలబుల్లో లేదు. ఈవెన్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఈవెన్ లెమన్ వాటర్ కూడా 50 రూపీస్ ఉంది. సో దయచేసి పిల్లల్ని మాత్రం ఇక్కడికి తీసుకురాకండి. ఇట్ ఈస్ మై కైండ్లీ రిక్వెస్ట్. పెద్దవాళ్ళు ఉత్సాహంగా వెళ్తున్నారు, మరి వాళ్ళు పర్లేదా? వాళ్ళు ఏంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్? పర్సనల్ గా వాళ్ళకున్న ఇంట్రెస్ట్. బట్ చిన్నపిల్లలు అయితే దయచేసి తీసుకురాకండి. ఓకే ఓకే. చిన్నపిల్లలు అంటే వాచింగ్ దిస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇంకా మంచిగా చేస్తా ఈ వీడియో.